హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగు సినిమా అగ్రనటుల్లో ఒకరైనటువంటి బాలకృష్ణ, ఆయన సినిమాల్లో నటించడం మొదలుపెట్టి 50 సంవత్సరాలు. ఆయన తాతమ్మ కళ అనే సినిమా నుంచి ఆయన నట జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పటికి 50 సంవత్సరాలు అయినాయి. ఆయన ఈరోజు కూడా అన్స్టాపబుల్గా నేను ఇంకొక 50 సంవత్సరాలు నటిస్తాను, నా కొడుకుతో పోటీ పడతాను, నా మనముడితో కూడా పోటీ పడతాను, ఇది అహంకారం కాదు ఆత్మస్థైర్యం అని ఆయన మాట్లాడేటువంటి మాటలు. బాలకృష్ణ ఆయన ఎన్టీ రామారావు నట వారసుడిగా తెలుగు సినిమా ఫీల్డ్లోకి అడుగుపెట్టినప్పటికీ ఎన్టీ రామారావు ఉన్న సమయంలోనే బాలకృష్ణ కూడా తెలుగు సినిమా ఫీల్డ్లో ఉన్నారు. అయితే ఈ 50 సంవత్సరాల తెలుగు సినిమా ప్రయాణంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. ఆయన నట వారసుడిగా, ఎన్టీఆర్ ఆ మహానటుడి యొక్క వారసుడిగా తెలుగు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ కూడా కొన్ని అవమానాలని, కొన్ని ఫెయిల్యూర్స్, సినిమాల పరంగా ఫెయిల్యూర్స్ను కూడా ఆయన ఫేస్ చేశారు. కొన్నాళ్ళ పాటు విజయాల కోసం ఎదురు చూసినటువంటి సందర్భం ఉంది. అదే క్రమంలో అత్యద్భుతమైనటువంటి సిల్వర్ జూబ్లీ సినిమాలను అందించినటువంటి ఘనత కూడా బాలకృష్ణది. సినిమా సంబంధించినటువంటి విషయంలో తెలుగు సినిమా ఫీల్డ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఎవరు నటీనటులు ఏంటి వ్యవహారం ఏంది అనేటువంటి ఒక ఎత్తు అయితే, బాగా ఈ తరం అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కాదు, కనీసం మా తరం ఒక 50 ఏళ్ళు ఉండేటువంటి వాళ్ళకి తెలుగు సినిమా ఫీల్డ్ని అర్థం చేసుకునేటువంటి క్రమంలో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, కృష్ణ వీళ్ళ తరం ఒకటి అనుకుంటే, మధ్యలో ఇప్పుడు ఉండేటువంటి తరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ. ఇప్పుడు తరం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అదేవిధంగా అల్లు అర్జున్, ఇలాగా నట వారసులు ఇప్పుడు ఉండేటువంటి హీరోలు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అయితే ఇప్పుడు తరానికి ఆ పాత తరానికి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీళ్ళు ఈ ముగ్గురులో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వాళ్ళకు వారసత్వం రీత్యా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది. చిరంజీవి మాత్రం స్వయం కృషితో ఆయన ఎదిగినటువంటి సందర్భం. బాలకృష్ణ ఎన్టీ రామారావు ఉన్న సమయం దగ్గర నుంచి నటిస్తున్నప్పటికీ కూడా చిరంజీవి మధ్యలో ఆయన ప్రారంభమై పునాదిరాళ్ళ నుంచి ఆయన ప్రారంభించినప్పటికీ కూడా అతను వేగము, డ్యాన్సులు, అతను నూతన వరవడితో చిరంజీవి కొంత అడ్వాన్స్గా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే, మెగాస్టార్ ఎదిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగని బాలకృష్ణ సినిమా ఫీల్డ్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేకమైనటువంటి సినిమాలు అందరికీ గుర్తుండిపోయేటువంటి సంవత్సరాల తరబడి ఆడినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. మంగమ్మ గారి మనవడు, రౌడీ ఇన్స్పెక్టరు, అదేవిధంగా అనసూయమ్మ గారి అల్లుడు, ధర్మక్షేత్రము, అలాగా చాలా సినిమాలు, బంగారు బుల్లోడు వంటి సినిమాలు కానీ ఇవన్నీ. అయితే ఎప్పుడైతే సమరసింహారెడ్డి అనే సినిమా వచ్చిందో ఒక రకంగా అది ట్రెండ్ సెట్టర్ అయింది. ఫ్యాక్షన్ బేస్డ్ మూవీస్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా బాలకృష్ణ మారినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి నుంచి మొదలైంది. ఆ తర్వాత నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సింహ, మళ్ళీ బోయపాటి సీన్కు సంబంధించినటువంటి సినిమాలు. సింహ నుంచి కొత్త ట్రెండ్ మళ్ళీ మొదలైంది. లెజెండ్ 2014 ఎన్నికలకు ముందు వచ్చినటువంటి లెజెండ్ ఆ ఎన్నికల మీద కూడా చాలా ప్రభావం చూపించినటువంటి సినిమా. అదేవిధంగా అఘోరా పాత్రలో కూడా ఒక రకంగా బాలకృష్ణ మెప్పించినటువంటి పరిస్థితి.
వీరసింహారెడ్డి మొన్న సూపర్ హిట్ అయినటువంటి సినిమా. ఇలాగా సినిమా ఫీల్డ్లో అనేక రకాల ఏదైతే బాలకృష్ణ వరకు మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు ఏదో సీనియరు ఎన్టీ రామారావు, అదేవిధంగా ఏఎన్ఆర్ కృష్ణ ఆ టైంకు ఉన్నాడు. అంతకుముందు పౌరాణికాలకి అందరూ కూడా పౌరాణికాల్లో నటించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వచ్చినటువంటి తరం పౌరాణికాల్లో పెద్దగా నటించినటువంటి పౌరాణిక సినిమాలే తక్కువ, సాంఘికమైనటువంటి సినిమాలే ఎక్కువ వచ్చినాయి. కానీ బాలకృష్ణ పౌరాణిక సినిమాల్లో నటించాడు, జానపద చిత్రాలు భైరవ దీపం వంటి సినిమాల్లో నటించాడు. ఆదిత్య 360 అనే దాంట్లో కొంత పౌరాణికం దాంట్లో మిక్స్ చేసినటువంటి సందర్భం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ విధంగా సినిమా ప్రయాణం అనేటువంటిది ఇప్పటికీ కూడా ఒక అన్స్టాపబుల్గా బాలకృష్ణది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 50 ఏళ్ల సినిమా ప్రస్థానంతో పాటు బాలకృష్ణ రాజకీయ ప్రస్థానాన్ని కూడా మనం ఒక్కసారి గమనిస్తే ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత 1995లో తెలుగుదేశం పార్టీని లక్ష్మీపార్వతి నుంచి కాపాడటం కోసం చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ఎన్టీ రామారావు నుంచి పార్టీని తీసుకున్నటువంటి క్రమం, ఆ జరిగినటువంటి పార్టీని కాపాడుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పేటువంటిది అది. సరే, ఎన్టీ రామారావుతో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే లక్ష్మీపార్వతి కోణంలో ఇంకొక రకంగా చెప్పొచ్చు, అది వేరే విషయం. అయితే ఆ సమయంలో లక్ష్మీపార్వతి అనేటువంటి ఒక రాజ్యాంగేతర శక్తి నుంచి పార్టీని కాపాడుకోవటం, రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడుకి మద్దతుగా బాలకృష్ణ నిలబడ్డటువంటి సందర్భం. ఆయన అయితే నేరుగా అప్పుడు రాజకీయాల్లో లేరు, కానీ ఎన్టీ రామారావు మరో అల్లుడైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఎన్టీ రామారావు కుమారుడైనటువంటి హరికృష్ణ, వాళ్ళిద్దరూ 1995లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు టేక్ ఓవర్ చేసినటువంటి టైంలో చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే. సరే, హరికృష్ణ 1999 ఎన్నికలు వచ్చేసరికల్లా విభేదాలు రావటం, ఆయన సొంత పార్టీ పెట్టుకోవడం, ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలు. అయితే 2004 తర్వాత బాలకృష్ణ కూడా రాజకీయాల్లోకి రావటం, చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వటము, చంద్రబాబు నాయుడికి కలిసి ఆయన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన హిందూపురం నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచారు. ఆయన అంతకుముందు 2019లో కూడా గెలిచారు, 2014లో కూడా గెలిచారు. అయితే బాలకృష్ణ తన కుమార్తెని నారా లోకేష్కి ఇచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొంత తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ వెళ్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీలో అంత యాక్టివ్ రోల్ పోషించినటువంటి పరిస్థితి అయితే లేదు. రాజకీయంగా ఎన్టీ రామారావు వారసత్వం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి వచ్చింది ఆ వారసత్వం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత వారసులు ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద కూడా ఒక సందర్భంలో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు తర్వాత రాజకీయ వారసుడిగా తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ ఉంటారు అనేటువంటి విధంగా. అది భవిష్యత్తులో తేలాల్సినటువంటి అంశం. రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలకు వచ్చేసరికల్లా ఇక సామాజిక అంశాల్లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్గా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా బాలకృష్ణ పాల్గొనేటువంటి సందర్భం, ఆయన బాధ్యతగా వ్యవహరించేటువంటి సందర్భం. అదేవిధంగా టీవీ షోలకు సంబంధించిన బాలకృష్ణ మీద ఉన్నటువంటి అతిపెద్ద ఒక ఆరోపణ అంటే బాలకృష్ణకు ఉన్నటువంటి డిఫెక్ట్ అనే దాని మీద ఎక్కువ మంది చేసేటువంటి ట్రోలింగ్ చేసేటువంటిది. బాలకృష్ణకి సరిగ్గా డైలాగ్ చెప్పడం రాదు, మాట్లాడటం రాదు అనేటువంటి దాని మీద ఆయన కొంచెం స్పీడ్గా మాట్లాడతాడు అంతే. అంతేగాని ఆయనకి డైలాగ్ చెప్పడం రాదు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆయన చాలా సందర్భాల్లో తెలుగు పద్యాలని అలవోకగా అలా చెప్పేస్తాడు డయాస్ మీద కూడా. కానీ ఆయన మాట స్పీడ్గా ఉంటుంది అంతే. ఆయన మాట స్పీడ్గా ఉండటం ఒకటి, కొన్ని సందర్భాల్లో కొద్దిగా స్లోగా తడుపుకోవటం అనేటువంటిది, ఈ రెండింటి మీద ఆయన మాట్లాడటం అనేటువంటిది రాదేమో అనేటువంటిది కొంతమంది అనుకునేటువంటి అంశం. అలాంటి పరిస్థితుల్లో టీవీ షోల్లోకి వచ్చి అన్స్టాపబుల్ అని ఒక టీవీ షో చాలా ప్రముఖుల్ని, ప్రభాసు, మహేష్ బాబు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, రాజకీయాల పవన్ కళ్యాణ్, ఇలాంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేసి ఒక సక్సెస్ఫుల్ టీవీ షోగా అన్స్టాపబుల్
పేరు తెచ్చుకున్నటువంటి సార్ చాలా బాగా ఇంటర్వ్యూ చేయడం కానీ మాట్లాడటం కానీ బాలకృష్ణ ఇంత అద్భుతంగా మాట్లాడగలడు. సినిమాల్లో ఎలాగో డైలాగ్స్ చెప్తాడు, అది ఎంత డబ్బింగ్ ఆయనే చెప్పుకుంటాడు, కానీ అది నేరుగా నటించేటప్పుడు చెప్పేది కాదు కదా. కాబట్టి అలా చెప్తారు, కూర్చొని దాని మీద ప్రాక్టీస్ చేసి అనుకుంటారు. అన్స్టాపబుల్ అనేటువంటిది ఒక ఇంటర్వ్యూ జరిగేటువంటిది, అది కూడా రికార్డింగ్ అయినప్పటికీ కూడా చాలా స్పష్టంగా మంచి భాషతో ఆయన చేసినటువంటి ఆ టీవీ షో చాలామందిని ఆకట్టుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన మీద ఉన్నటువంటి ఇంకొక ఆరోపణ ఏంటంటే బాగా కోపిష్టి, అభిమానులు కూడా కొడతాడు అని. దాని మీద బాలకృష్ణ ఏమంటాడు అంటే, చాలామంది నా దగ్గరకు వస్తారు, నేనైతే చాలా నిజాయితీగా ఉంటాను, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా నిజాయితీ కోరుకుంటాను, కొంతమంది ఏదో నన్ను పొగట్టడం కోసం అది ఇదని ఏదో మాట్లాడేస్తూ ఉంటారు, అది నాకు నచ్చదు, వాళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారని అర్థమైద్ది, అందుకని నాకు కోపం వస్తుంది ఒక్కో సందర్భంలో అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పినటువంటి మాట. అలాగని నాకేమి, నేను ఒక వాయు వేగంతో ఉండేటువంటి స్వభావం నాది, అగ్నిపర్వతం కూడా నాలో దాగి ఉంటుంది, అందుకని కొన్ని సందర్భాల్లో అట్లా కొంచెం కోపం పెరిగిద్ది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఫైనల్గా ఇప్పుడు బాలకృష్ణకి నందమూరి కుటుంబంలో వారసుడిగా మోక్షజ్ఞ కూడా ఇది బహుశా 2025లో అనుకుంటా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేయబోతున్నారు. ఆయన ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యాడు, మోక్షజ్ఞ కూడా ట్రైనింగ్ అవుతున్నాడు ఇతర దేశాల్లో దీనికి సంబంధించి. దాని మీద కూడా బాలకృష్ణ మాట్లాడారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి రావడం మంచిదే, అతను కూడా డిగ్రీ అయిపోయింది కాబట్టి సినిమాల్లోకి రావటాన్ని నేను కూడా కోరుకుంటున్నాను. బట్ ఆయనకు చెప్పింది ఏంటంటే, నువ్వు రాజకీయ మా నందమూరి కుటుంబం వారసత్వం అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఈ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టాలి, ఎలాంటి బాధ్యతలు ఏం పెట్టుకో మాకు, హాయిగా ఎక్కువ సినిమాల్లో నటించేసేయి, నువ్వు బాగా ఎక్కువ సినిమాల్లో నటిస్తే నువ్వు నేర్చుకుంటావు, నీ వల్ల సినిమా రంగానికి ఉపయోగమైంది, ప్రతి నటుడు కూడా ఎప్పుడు నటిస్తూనే ఉండాలి, ఒక రా మెటీరియల్ లాంటి వాడు నటుడు అనేటువంటి విధంగా కొన్ని ఇంటర్వ్యూల్లో బాలకృష్ణ చెప్పినటువంటి సందర్భం. బాలకృష్ణ సినిమా హీరోగా మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరోగా అన్ని రంగాల్లో కూడా అందరి నుంచి మన్ననలు పొందేటువంటి ఒక నిజమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు.